బీహార్‌లో ఎన్‌డీఏ విజయం సంపూర్ణమైంది. 200 స్థానాల్ని దాటింది. ఈ వీడియో చేసే టైంకి 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆహ్, ఏదైతే జేడీయూ అలాగే ఎల్‌జేపీ ఈ కూటమి ఏదైతే ఉందో ఎన్‌డీఏ కూటమి 207 స్థానాలకి దాకా విజయం 204 నుంచి 207 స్థానాలు గెలిచేటటువంటి పరిస్థితుల్లో ఉంది. కొన్ని ఆల్రెడీ గెలిచింది. ఇందులో చూసుకుంటే భారతీయ జనతా పార్టీనే ఇండివిడ్యువల్‌గా సాధించినటువంటి విజయం ఒక కీలకమైనటువంటిది అవుతోంది. భారతీయ జనతా పార్టీనే 92 స్థానాల వరకు గెలుచుకుంటుంటే గతంతో పోల్చుకుంటే 18 స్థానాలు ఎక్కువైతే జేడీయూ 84 స్థానాలు గతంతో పోల్చుకుంటే ఏకంగా 41 స్థానాలు అధికంగా సాధించుకుంటే ఏదైతే లోక్ జనశక్తికి సంబంధించినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ వచ్చేటప్పటికి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ క్రిందటిసారి ఒక్కటి గెలిస్తే ఈ దఫా 19 గెలిచి 18 అదనంగా గెలుచుకుంటే హెచ్ఏఎం ఇంతకు ముందు ఉన్నటువంటిది ఒక్కటైతే ఈ దఫా 5 గెలుచుకుంటున్నటువంటిది. ఓవరాల్గా 243 స్థానాల్లో 204 కంపల్సరీ కనబడుతోంది. 200 దాకా 7 దాకా వెళ్లే పరిస్థితి ఉంది. అలాగే ఆర్జేడీ ఇటు ఈ మహాగఠబంధన్ 30 నుంచి 35 మధ్యలోనే కొట్టుకుంటోంది. ఆర్జేడీ 25 స్థానాలకు పడిపోయి ఏకంగా గతంతో పోల్చుకుంటే 50 స్థానాలు కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ క్రిందసారి 19 స్థానాలు అయితే ఈ దఫా 5కి మాత్రం ఈ వీడియో చేసే టైంకి పరిమితం అవుతుంది. 14 ఓటమి పాలైంది. సిపిఐ ఎంఎల్ క్రిందసారి 10 స్థానాలు గెలుచుకుంటే 12 స్థానాలు గెలుచుకుంటే ఈ దఫా 2 గెలుస్తుంది. 10 ఓటమి. సిపిఎం క్రిందసారి 1 గెలుచుకుంది, 2 గెలుచుకుంది, 1కి ఈ దఫా పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. తద్వారా మహాగఠబంధన్లోని పార్టీలు భారీగా దెబ్బతిని సిపిఐ క్రిందసారి 2 గెలుచుకుని ఈ దఫా 0 అయింది. ఐఐపి క్రిందసారి లేదు, ఈ దఫాను లేదు. విఐపి పార్టీ క్రిందసారి 4 గెలుచుకుని ఈ దఫా ఏమీ లేకుండా పోవడం అన్నటువంటిది కూడా అంటే కూటమిలో ఉన్నటువంటి పక్షాల ఓటమి అన్నటువంటిది ఇక్కడ పెద్ద దెబ్బతీస్తోంది వీళ్ళకి. అదే సందర్భంలో ఇతరులకు సంబంధించి కూడా అదే పరిస్థితి దాపురించింది. ఓవరాల్గా విజయం సంపూర్ణం అవుతూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఎన్డీఏ వరకు.